రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆ విషయంపై డీజీపీతో మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టు ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏమైనా క్రిమినల్సా, టెర్రరిస్టులా, ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. పండుగ పూట అరెస్టులు సరికాదన్న హరీష్ రావు అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆ విషయంపై డీజీపీతో మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టు ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏమైనా క్రిమినల్సా, టెర్రరిస్టులా, ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. పండుగ పూట అరెస్టులు సరికాదన్న హరీష్ రావు అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులను అరెస్ట్ చేయడం తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై దాడిగా హరీష్ రావు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. డీజీపీతో హరీష్ రావు మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట నోటీసులు కూడా ఇవ్వకుండా జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రొసీజర్ అనుసరించకుండా ఎందుకు అరెస్టులు చేశారని హరీష్ రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏమైనా క్రిమినల్సా, టెర్రరిస్టులా, ఎందుకు ఆ విధంగా వ్యవహరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పండుగ పూట అరెస్టు సరికాదన్న హరీష్ రావు అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టులపై స్పందించారు. ఆ విషయంపై డీజీపీతో మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం అవసరమా అని నిలదీశారు. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. జర్నలిస్టులు ఏమైనా క్రిమినల్సా, టెర్రరిస్టులా, ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ట్వీట్ చేశారు. పండుగ పూట అరెస్టులు సరికాదన్న హరీష్ రావు అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇది ఒక రిక్వెస్ట్ అని నాకు జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం ఆశీర్వదన. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత దట్స్ ఓకే అన్న, అది ఒక్కటి వరకు ఓకే. మిగతా వాళ్ళు నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చాడు బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదు అన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న, పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. ఏం లేదన్న, ఇది ఒక రిక్వెస్ట్ అని నాకు జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం ఆశీర్వదన. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత
దట్స్ ఓకే అన్న, అది ఒక్కటి వరకు ఓకే. మిగతా వాళ్ళు నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చాడు, బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటుంది, ఈ గతంలో జరగలేదు అన్న ఒక్క మాట చెప్పండి అన్న, పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలవండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న పండుగ